వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ఢిల్లీ ప్రయాణం కట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఢిల్లీ ప్రయాణ అనంతరం అక్కడ జరిగిన విశేషాలు ఏంటి, అక్కడ ఏం చర్చించారు, అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన ఒక బ్రహ్మాండమైన ముచ్చట ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నేతగా పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు సారథ్యంలో మాత్రమే తెలంగాణకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని రకాలుగా పాలసీలు కానీ వివిధ పనులు కానీ అన్నీ కూడా తన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయంటూ కూడా ఒక రకమైన చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి అది నిజాలు ఏంటి, దాంతోపాటు జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనేది కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ ఏంది అంటే వాళ్ళ పత్రికలకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు అందరూ కూడా చూస్తున్నారు. శాటిలైట్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని రకరకాలుగా మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పార్టీకి ఒక పేపర్ ఒక ఛానల్ ఉండిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఢిల్లీ పర్యటనను హైలైట్గా చేస్తూ కాంగ్రెస్ పార్టీ పత్రికలు అద్భుతంగా రాస్తే, లేదు వాస్తవాలు ఇవే అంటూ కూడా నిజమైన జర్నలిజం ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, స్టాండప్ ఇక ఒకసారి చూడండి. వీళ్ళ క్యాబినెట్ చాలా బలమైందట, అద్భుతంగా పనిచేస్తున్నది అంటూ వీళ్ళ పత్రికలలో రాసుకున్నారు. కానీ వాస్తవం నేను చెప్తా. ఇక చూడురి, గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ సందర్భంగా జాతీయ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి సభ్యులు వంశీచందర్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇక్కడి మంత్రులు చేస్తున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర పరిపాలన మొత్తం ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టి వారు చెప్పినట్టుగా జరుగుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అది ఏంటి, వాస్తవం ఏందనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ కేబినెట్కు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు వీళ్ళ పార్టీకి సంబంధించి అంటే వీళ్ళది అంతర్గతంగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి అక్కడ పోయి మీటింగ్ జరిగింది. అంటే ఇక్కడి నుండి పోయిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాలో ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ సొంత పైసలు ఏం ఖర్చు పెడతలేరు, మన పైసలే ఖర్చు పెడుతున్నారు. అంటే మనకు మైనస్, అంటే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తున్నారు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. అసలు కాంగ్రెస్తో ఆట, ఆంధ్రబాబు పాట అంటూ కూడా చూడొచ్చు. అసలు ఏం జరిగిందో చూద్దాం. అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులు అంటూ కూడా చూడొచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకే తెలంగాణలో అధిక ప్రాధాన్యత, స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోనల్గా మూసి మార్పు ఆయన కోసమే, బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీలకే 99 ఏళ్ల లీజుకు సన్నాహాలు, ఈ స్కామ్పై ప్రజల దృష్టిని పడకుండా తెరమీదికి నైని బొగ్గు బ్లాక్ వ్యవహారం, ఆంధ్ర కూటమిని తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణిస్తున్నారు, దాన్ని తెలంగాణలో పాదు కొలిపేందుకు తెరచాటు ప్రయత్నాలలో ఉన్నారు, దాన్ని తెలంగాణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో అడుగుపెడుతుంది. మునుముందు కాంగ్రెస్ను చీల్చి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎత్తులు, తెలంగాణలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ తీరుపై ఢిల్లీలో అధిష్టానానికి మంత్రులు, సీనియర్లు ఫిర్యాదు, తమ శాఖలలో సీఎం జోక్యం పెరిగిందని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి, పొటెన్షియల్ స్టేట్ కాబట్టి మంత్రులు ఢిల్లీకి సహకరించాలన్న అధిష్టానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక విషయం ఏందనేది మనం చర్చించాలి. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చూస్తే ఏంది అంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంట్లో డౌట్ ఏమీ లేదు. దాంతోపాటు ముఖ్యమంత్రి స్థాయి కంటే బలమైన వ్యక్తులు, అంటే ముఖ్యమంత్రి కంటే బలమైన వ్యక్తులు, బలమైన శక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉదాహరణకు మీరు తీసుకుంటే జానారెడ్డి కానుండి మొదలు పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, దుద్దిల్ల శ్రీధర్ బాబు కానీ, జీవన్ రెడ్డి కానీ, షబీర్ అలీ కానీ, లేదా చాలామంది నేతలు కూడా ఉన్నారు. ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది మాత్రం చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సీఎం అభ్యర్థులే. కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఇప్పించింది చంద్రబాబు అనే అప్పట్లో వార్తలు గుప్పుమన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే, ఎవరైతే చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తారో
వాళ్లకు మాత్రమే తెలంగాణలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇప్పుడు మూసీ అనేది ఉన్నది కదా, మూసీ సుందరీకరణ పేరు జరుగుతున్నది కదా, మూసీని డెవలప్మెంట్ చేస్తాం, మూసీ పర్యావరణ ప్రాంతానికి సంబంధించి అక్కడ పూర్తిగా కూడా ఏది హోటల్స్ కానీ, రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, హాస్పిటల్ కానీ, పార్కులు కానీ, ఇతరత్ర అన్ని డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా. దానికి సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే దానిని మూసి డెవలప్ చేయాలనేది చంద్రబాబు కలల సౌధం అట. దాన్ని నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సహకారంతో నడుస్తున్నది అనేది ఒక మాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది వాళ్ళే చెప్తే, కాంగ్రెస్ వాళ్ళే దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. ఇక బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీకి 99 ఏళ్ల లీజుకు సన్నాహాలు చేసేలా. అంటే నాకు తెలిసినంత మాత్రం ఇప్పుడున్న ఒక మనిషి యొక్క ఆయుష్ ఎంత లేదన్నా 60-70 సంవత్సరాలే ఉంటుంది. అంటే ఒక మనిషి జీవితకాలం ఎంతవరకు పుట్టి నుండి సచ్చేదాకా 100 ఏళ్ళు బ్రతుకుతారో అట్లా 100 ఏళ్ళు లీజ్ ఇచ్చిల్లంటే. అంటే అదే తెలంగాణ కంపెనీలకు ఇవ్వడానికి మాత్రం నెత్తి నోరు మొత్తుకొంగ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చెప్తే మాత్రం మా రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ కార్పొరేట్ కంపెనీలకు 99 సంవత్సరాల లీజ్ ఇచ్చిండు కదా, ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కదా. ఈ 99 సంవత్సరాల లీజ్ ఏదైతే ఉందో ఈ లీజుకు సంబంధించి ఎక్కడ వివరాలు బయటపడతాయో తెలంగాణ మేధావులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రశ్నించే గొంతుకలు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ యువత కానీ ఎక్కడ గగ్గోలు పెడుతుందో, ఎక్కడ అరుస్తుందో, ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తుందో, ఎక్కడ సమాజానికి చెప్తుందో అన్న భయంతో ఈ ఆంధ్ర కంపెనీలకు 99 ఏళ్ళు లీజ్ ఇచ్చిల్లు కదా, ఈ విషయం బయటికి రాకుండా తొక్కి పడేసేందుకు, పూర్తి స్థాయిలో మెడ విసికి ఊపిరాడకుండా చేసేందుకు ఏం చేసిల్లంటే నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చిల్లు. ఏది మొన్నటి వరకు జరిగిన ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి మొన్న చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నేను 100 కోట్లు 1000 కోట్ల స్కామ్ బయట పెట్టినా అని చెప్పిండు. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఎన్టీవీ కథనం, నల్గొండ రాజకీయాలు, మంత్రి గారి వివరణ, ఆ తర్వాత ఇదంతా పోయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మెడకు చుట్టుకోవడం, అక్కడ నుండి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ కావడం, దానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఛానల్ అయిన వేమూరి రాధాకృష్ణ డబ్బ పెట్టి, సెల్ఫ్ గోల్ పెట్టి, జాకి పెట్టి లేపే ప్రయత్నం. ఈ ఎపిసోడ్ అంతా తెలుసు కదా. ఈ ఎపిసోడ్ జరిగింది దేనికోసం అంటే, బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని 99 సంవత్సరాలకు లీజ్ ఇచ్చిలు. ఈ లీజ్ వ్యవహారం బయటపెడితే ఇక్కడ తెలంగాణలో ఉన్న విపక్షాలు కానీ, తెలంగాణ సమాజం కానీ ఎక్కడ అడుగుతుందో అన్న ఒక భయంతో దానిని కప్పిపుచ్చేందుకు నైనీ బొగ్గు బ్లాక్ అనే ఒక వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్ర కూటమికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఈ పార్టీని తెలంగాణలో ఎట్లనైనా మళ్ళీ కూకటి వేళ్లతో పెకిలించైనా మళ్ళీ పునాదులు సిద్ధం చేసి ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, జనసేనకు ఊపిరిపేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి అయితే చేసిండు. ఏం చేస్తాడు అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా భ్రష్టు పట్టించేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా అంటే రేవంత్ రెడ్డి వ్యూహం చాలా స్పష్టంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనేది నన్ను వెన్నుపోటు పడిచింది, కాంగ్రెస్ పార్టీని నేను అధికారంలోకి తీసుకొచ్చిన, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ నా చేతిలో కీ తాళం లేకున్నా కూడా నేను అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ పార్టీకి సంబంధించి ఢిల్లీ నేతలు చెప్పినట్టే మనం వినాలి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ చెప్పినట్టే వినాలి. మీనాక్షి నటరాజన్ చెప్పినట్టే వినాలి. నేను చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ జరిగే వ్యవహారం ఏంది అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా అధికారం నా చేతిలో లేదు. కాబట్టి అయినప్పటికీ నేను ఎంతో కొంత చేసిన, కాంగ్రెస్ పార్టీ నన్ను వెన్నుపోటు పడిచి బయటికి గెంటేసింది. కాబట్టి నేను తెలంగాణ తెలుగుదేశం జనసేన పార్టీని రెండింటిని బలోపేతం చేసేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏదో రకంగా మళ్ళీ తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తెరచాటున జరిగే ఒక అంశం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ను మునుముందు 2 రకాలుగా చీల్చుతుంది. ఖచ్చితంగా 1000% కాంగ్రెస్లో 2 వర్గాలు అయిపోతాయి. అసలు కాంగ్రెస్, వలసవాద కాంగ్రెస్. ఎవరైతే ఇతర పార్టీల నుండి వచ్చే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారో వీళ్ళొక వర్గం అయిపోతారు. మొదటి నుండి కాంగ్రెస్ జెండా పట్టుకొని ఆ జెండా ఉంటేనే మా రాజకీయం, ఈ జెండాతోనే మా అంతిమంగా మా రాజకీయ సమాధి, ఈ జెండా కోసమే మేము పనిచేస్తామనే కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు కదా, కరుడుగట్టిన నేతలు, అసలు కాంగ్రెస్ నేతలంతా ఒక వర్గంగా మారిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే చీలిన తర్వాత వీళ్ళు అవుట్ రైట్గా
తెలంగాణ తెలుగుదేశాన్ని మళ్ళీ ప్రాణం పోసే ప్రయత్నం జరుగుతున్నది. దీనికి సంబంధించే తెలంగాణలో ఒక చర్చ జరుగుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయింది కదా. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, దాంతోపాటు మంత్రులందరూ వెళ్ళారు కదా. ఈ మంత్రులందరూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు రాలేదా అంటే 100కు 1000% ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులు ఇట్లాంటి ఫిర్యాదులు కాదు. మా శాఖలో రేవంత్ రెడ్డి ఏలు పెడుతున్నాడు, మా శాఖకు సంబంధించి రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నాడు, మమ్మల్ని ఏ ఫైల్స్ కూడా చేయనీయట్లేదు, దాంతోపాటు మా శాఖ కాంట్రాక్ట్లని ఇతర శాఖ మంత్రులకు ఇస్తున్నాడు అంటూ ఒక రకమైన చర్చను తెర మీదకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా సీఎం జోక్యంతో తమ శాఖలలో మేము ఏమీ చేయలేకపోతున్నాం, దానివల్లనే ఇప్పుడు పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా మారడానికి ఒక ప్రధానమైన కారణం అంటూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు చేయడంతో పాటుగా రేవంత్ రెడ్డి మా మీద కుట్ర చేసి మమ్మల్ని తెలంగాణ సమాజం మీద పూర్తి స్థాయిలో కూడా ఏదో రకంగా పూర్తిగా కూడా ఒక రకమైన ఏంది అంటే విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తాడు, దానివల్ల మేము తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే ప్రయత్నం జరుగుతున్నది అంటూ కూడా చెప్పిండు. అయితే ఇంకొక విషయాన్ని కూడా తెలంగాణ సమాజం గమనించాల్సిన వ్యవహారం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి మంత్రుల మీద కుట్రలు చేస్తున్నాడు, దాంతోపాటు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి చెప్తాడో ఆయన తన వర్గంలో వేసుకొని తన టీంలో వేసుకొని రేపు భవిష్యత్తులో మళ్ళొకసారి ఆ టీడీపీకి పూర్తిగా ప్రాణం పోసే విధంగా పనిచేస్తున్నాడు అనేది తెలంగాణ సమాజం చెప్తున్న ముచ్చట. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అధిష్టానం ఎదుటనే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి మొత్తం ఎండగట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఇక్కడ అసలు కాంగ్రెస్కు చెక్, వారికి రాజ్యసభ సీటు దక్కకుండా ముఖ్య నేత యంత్రాంగం రేస్లో జీవన్ రెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు, మధు యాష్కి ఉన్నాడు, విహెచ్ ఉన్నాడు, కోదండరెడ్డి ఉన్నాడు. వాళ్ళకు చెక్ పెట్టేలా తెరపైకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు, మరో సీటు న్యాయవాది అభిషేక్ మనస్వింగ్ కోసం రిజర్వ్డ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అసలు కాంగ్రెస్ను తెలంగాణలో రేవంత్ రెడ్డి బ్రతకనిస్తాడా అంటే 100కు 1000% బ్రతకనివ్వడండి. ఎట్టి పరిస్థితులలో అసలు కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణలో ఉండనివ్వకుండా చేసే ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది, చాలా స్పష్టంగా కూడా భవిష్యత్తులో ఉంటుంది. ఈ అసలు కాంగ్రెస్కి ఎందుకు చెక్ పెడతారంటే దీనికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే జీవన్ రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాయనే, దాంతోపాటు మధు యాష్కి అంతే, విహెచ్ అంతే, కోదండరెడ్డి అంతే, దాంతోపాటు జగ్గారెడ్డి కూడా అంతే. ఇక వీళ్ళందరినీ కూడా ఏంది అంటే చెక్ పెట్టేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు వేం నరేందర్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆత్మలెక్క. సో పూర్తి స్థాయిలో ఆయన ప్రతి అడుగులో వేం నరేందర్ రెడ్డి ఉంటాడు. ఇక అభిషేక్ మను సింగ్ అంటే పార్టీ కోసం ఉంటాడు కాబట్టి అల్టిమేట్గా ఆయన కోసం ఒకటి రిజర్వ్ చేసింది. సో వీళ్ళందరికీ చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అసలు నేతలను ఎట్టి పరిస్థితులలో కూడా ఉండలేక, పార్టీ నుంచి బయటికి వెళ్ళలేక, పార్టీలో ఉండలేక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది వాస్తవమైన విషయం. సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేబినెట్ భేటీ జరిగింది కదా, వీళ్ళు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మా దగ్గర అధికారం ఉంది, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మేము ఏమైనా చేస్తాం, మా దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయి, మేము ఏమన్నా చేయగలుగుతాం, పోలీసు వ్యవస్థ కూడా మా చేతుల్లో ఉన్నది, అన్ని విభాగాలు మా చేతిలో ఉన్నాయి అనుకుంటే తప్పు. మీ చేతిలో లేనిది ఒకటి ఉన్నది, దాని పేరే ఓటు. ఈ ఓటుతోని తెలంగాణ ప్రాంత ప్రజలు మళ్ళొక్కసారి ఓటు గనక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వద్దురు, తెలంగాణ ముద్దురు, బీఆర్ఎస్ రావాలరు అన్నారు అనుకో, మీ పరిస్థితి ఏంది? కోతివై కొండెక్కే డడ్డంకెడం అన్నట్టు ఒక ఉంటుంది కదా కథ, గవి తెర మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ నియోజకవర్గాన్ని చూడండి. మీ 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, మీరు ఏం చేయదలుచుకున్నారు, మళ్ళీ మీరు మీ నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది మొత్తం సర్వే చేస్తే తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు చేస్తే కాంగ్రెస్ ఎన్ని స్థానాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని స్థానాలలో గెలుస్తుందో తెలుసా? పట్టుమని 1/2 డజన్ కూడా గెలవలేకపోతున్నది. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఈరోజు ఏది 2వ నెల 20వ తారీఖు 2026 రోజున అంటే ఈరోజు పూర్తి స్థాయిలో మనం ఏంది అంటే ఒక సర్వేని నిర్వహిస్తే ఆ సర్వేలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుస్తుంది అంటే 1/2 డజన్ స్థానాలకు పరిమితం అయిపోయింది. 119 స్థానాలలో 1/2 డజన్, 6 సంఖ్యకు పడిపోయింది, సింగిల్ డిజిట్కు పడిపోయింది కాంగ్రెస్. అంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఎంత స్పష్టంగా ఉన్నారు అంటే వీళ్ళు చేయాల్సిన పనులు చేయకపోగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ఇది
ఇక్కడ ఏం లేదండి. ఇదే విషయానికి సంబంధించి నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటాడు. ఏంది అంటే వ్యక్తిగత పూజ చేయించుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే ఒక అహోబియా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో రోజు రోజుకు తన యొక్క గ్రాఫ్ తగ్గిస్తూ రేవంత్ రెడ్డి గ్రాఫ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రజలు చాలా తెలివి కలవారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఏంది అందరికీ తెలిసిన విషయమే. అది మనందరం కూడా గమనిస్తున్నాం. సో మొత్తానికి ఢిల్లీ అధిష్టానం ముంగట అందరి ఇజ్జత్ పోయింది, మన భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో. గంతే. ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకోని పోయిన్లు ఏమీ చేయలేక ఎల్లెలు కలబడ్డ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మేము తెలంగాణలో గీ చేసినామని ఇప్పుడు ఢిల్లీ అధిష్టానానికి చెప్పమన్నారు. మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినాం, గీ స్కూటీలు ఇచ్చినాం, 2500 ఇచ్చినాం, లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులకు ఇది చేసినాం, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇది ఇచ్చినాం, లేకపోతే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం, గ్రామీణ ప్రాంతానికి రోడ్లు వేసినాం, పండుగలకు అద్భుతంగా చేస్తున్నాం. ఒక్కటి చెప్పమనూరి ఏదీ లేదు. ఏట్ల రాయిది ఏనోడట కూట్ల రాయిది ఇస్తాడు అన్నట్టుగా తయారైపోయింది కాంగ్రెస్ పరిస్థితి అని వాళ్ళే లొల్లి పెట్టుకుంటున్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, వాళ్ళే లొల్లి పెట్టుకుంటున్నారు. ఇక దాంతోపాటు చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాదు, ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకోవడంతో పాటు బాధపడాల్సిన సంఘటన ఎస్ఎల్బీసీకి సంబంధించి మీ అందరూ కూడా చూశారు. పరాయి రాష్ట్రం నుండి మన రాష్ట్రంలో మనం తాగడానికి నీళ్లు, పంటలు పండించుకోవడానికి ఆ నీళ్ల కోసం ఒక ప్రాజెక్టును కడతా ఉంటే అందులో కొంతమంది ఇతర రాష్ట్రాల కూలీలు మరణించే విషయం అందరికీ తెలుసు. అది ఏడాది అవుతుంది, ఎటూ తేలలే. ఎస్ఎల్బీసీ స్వరంగం కుప్పగూలి ఘటన రేపటితో ఏడాది. ప్రమాదంలో గల్లంతైన 6 కార్మికుల మృతదేహాలు నేటికి కూడా దొరకలే. 3 నెలలకే సహాయక చర్యల్ని ఆపేసిన ప్రభుత్వం నిర్మాణ పనులను నేటికి తిరిగి ప్రారంభించలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అంటే ఎస్ఎల్బీసీకి ప్రమాదం జరిగిన తర్వాత కనీసం ఇంకో 6 కార్మికుల మృతదేహాలు కూడా అల్లనే ఉండే, వాటిని కనీసం తిరిగి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి లేచిందే లేడికి పరుగన్నట్టుగా మేము ఏదో చేయబోతున్నాం, ఏదో చేస్తామని మైక్ల ముందు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంతో అల్టిమేట్గా ఏం జరిగిపోయిందంటే ఏమీ చేయలేక ఏంది అంటే బొక్కబోర్ల పడ్డ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో ఏమైనా పూర్తి చేసిందా అంటే లేదు. పోనీ ఎస్ఎల్బీసీకి సంబంధించి మళ్ళా పనులు మొదలు పెట్టిందా అంటే లేదు. పోనీ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇక్కడ పరికరాలని, యంత్రాలని ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టిందా అంటే మొదలు పెట్టలేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడేసిన గొంగడి, ఎక్కడేసినా అక్కడే ఇప్పుడు ఇదేదైతే యంత్రాలు ఉన్నాయో తుప్పు వచ్చే పరిస్థితి ఉండదు తప్ప ఆ తుప్పును దులిపి దాన్ని మళ్ళీ బాగు చేద్దాం అనే పరిస్థితి లేదు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్ఎల్బీసీ స్వరంగమే ఇది ఎప్పుడైతే కూలిందో అప్పటి నుంచి దీంట్లో పని చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రమాదంలో గల్లంతైన 6 కార్మికుల మృతదేహాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. ఆ ఒక్కరోజు, ఆ నెల రోజులు మాత్రమే అక్కడ కలెక్టర్ కానీ, మంత్రులు కానీ, సీఎం కానీ మొత్తం ఆడ ఏంది మేము ఏదో చేస్తున్నాం అనే ప్రయత్నం చేసిళ్ళు. చివరికి మేమేమీ చేయలేకపోతున్నాం. పైనుండి మొత్తం బురదచ్చి టన్నెల్ మొత్తం కూడా మళ్ళీ అటు వెళ్ళలేని పరిస్థితి అయితే కనబడింది. దాంట్లో భాగంగా మేము వెళ్ళలేకపోయినాం, ఇక పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా అందించలేకపోయినాం అంటూ కూడా ఒక మాట చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం అన్న కాస్తో కూస్తో 500 మీటర్లు 1000 మీటర్ల దాకా తీసుకెళ్ళింది. రైట్. ఇక దీంతో పాటు నిన్న కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని చెప్పిండంటే ఒక బహిరంగ లేఖ రాసిండు. నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి తూర్పారబట్టే లేఖ అంటారు దీన్ని. ఎందుకు నేను చెప్తా. నిధులు ఇవ్వకపోతే నిలదీస్తాం, 2.5 ఏళ్లైనా హామీల సంగతి ఏది? ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలి. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీల పేరిట మభ్యపెట్టి 2.5 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ప్రజల నోట్లో మట్టి కొట్టిన మీ పాపాలకు ప్రక్షాళన జరగాలంటే ఈసారి బడ్జెట్లోనైనా వాటికి నిధులు కేటాయించండి. సీఎంకు కేటీఆర్ రాసిన పూర్తి లేఖ సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తం ఏం జరిగింది అంటే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అని నాకు చెప్తుర్రు. ఇక్కడ గాంధీ తాత విగ్రహం పెడతారట. దాంతోపాటు ఏంది గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలు ఖర్చు చేస్తున్నారు.
ఆ పబ్లిక్ ఏంది ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాంలని, కానీ రియాలిటీ మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పాలనలో ఖజానాకు డేంజర్ బెల్స్, భారీగా పతనమైన రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2025-26లో అంచనా 2.29 లక్షల కోట్లే, జనవరి నాటికి వచ్చింది 1.38 లక్షల కోట్ల, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం కాగు, జనవరి నివేదిక గణాంకాలలో వెల్లడి. ఇక ఆర్థిక సంవత్సరానికి మిగిలింది ఇక 40 రోజులలో ఇంకా 1,00,000 కోట్లు ఏడాదిస్తారు వీళ్ళు. ఆహా ఓహో అన్నా కూడా రావు. మీరు ఏం చేసినా కింది నుండి మీదికి తనలాడినా పైనుండి కిందికి తనలాడినా కూడా రావు. ఇక అయిపోయింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది మన చేతిలో ఉండి ఏ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఎట్లా లాభాలు వస్తాయి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళు అంచనా ఎంత వేసిళ్ళు, రెవెన్యూ రాబడులు 2.29 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని వేసిళ్ళు. కానీ ఇప్పటి వరకు వచ్చింది ఎంత, జనవరి నాటికి 1.38 కోట్లు. ఇంకా ఆర్థిక సంవత్సరాన్ని మిగిలిందా 40 రోజులలోనే ఇంకా 1,00,000 కోట్లు వస్తాయి. యాడ్ నుండి వస్తాయండి. అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే రాష్ట్రం అప్పుల ఊబిలో లేదండి, వీళ్ళు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని. నిజం చెప్పాలంటే వీళ్ళు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. ఒకసారి చూడు రిగో, ఇది కేటీఆర్ రాసిన లేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఒకసారి ఇవన్నీ కూడా చూడండి. రెవెన్యూ రాబులు 1,38,371.11 అంటే 60% వచ్చినాయి. 60.23% వచ్చినాయి జనవరి నాటికి. పన్ను రాబడి ఎంత వచ్చింది ఒకసారి చూడండి, 1,26,293.64 ఎంత, 72% వచ్చింది. పన్నేతర రాబడి ఎంత, 7,864.18 ఎంత, 24.87%. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎంత, 4,213.29 దీంట్లో ఎంత, 16.70%. రుణాలు ఎంత, 69,148.28 ఇందులో ఎంత శాతం వచ్చింది, 128.03% వచ్చింది. మొత్తం రాబడులు ఎంత, 2,07,558.18 అంటే 72.87% వచ్చినాయి. అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అంచనా వేసిన ప్రకారం రాష్ట్ర ఖజానా అనేది పూర్తి స్థాయిలో రెవెన్యూ రాబడులు అనేది భారీగా పడిపోయింది. అంటే అప్పుల రాష్ట్రంగా వీళ్ళు తయారు చేసిళ్ళు. ఎవరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం లాభాలు ఎట్లొస్తాయి, ఏ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఎట్లెట్లా పెట్టుబడులు తీసుకురావాలి, ఎట్లా చేయాలనేది అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఇక వీళ్ళు చేసేది ఏం లేదు. కాగనివేదిక చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరి దీంట్లో ఇంతకంటే ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి ఇగో జనవరి 10 ఏళ్లలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు జనవరి నాటికి ఎంతెంత ఉన్నాయో ఒకసారి చూడు. ఇక్కడ జనవరి నాటికి ఎంత శాతం వచ్చిందండి, 60% వచ్చింది. ఏంది రాబళ్ళకు సంబంధించి, రెవెన్యూ రాబళ్ళకు సంబంధించి 24% అంత వచ్చిన పరిస్థితి కన్నా. ఒక్కసారికి ఇక్కడ చూడురి, ఆర్థిక సంవత్సరం 2021-22 ఇది ఘోరమైన కోవిడ్ టైంలో కూడా 55.80 రాబళ్ళను తీసుకొచ్చింది. 2022-23 నాటికి 62.41% తీసుకొచ్చింది. 2023-24 63.20%. ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా 2024-25 55.96%. ఇక 2025-26 ఎంత 60.23%. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అద్భుతమైన రాబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాబడులు అనేది బొక్కబొర్ల పడ్డ పరిస్థితి, ఎల్లెలకలబడి కాలు చేతులు సాపే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏంది అంటే నిధులు ఇవ్వకపోతే ఖచ్చితంగా నిలదీస్తామంటే అప్పుల ఊబిలోకి నెట్టేసిందే కాంగ్రెస్, అప్పుల రాష్ట్రంగా మార్చిందే కాంగ్రెస్. 10 సంవత్సరాలలో ఎంత అప్పులు చేసింది బీఆర్ఎస్, కేవలం ఈ 2.5 సంవత్సరాలలో ఎంత అప్పులు చేసిందో ఒకసారి ఆలోచించండి. నేను తెలంగాణ ప్రాంత ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని ఒకసారి ఆలోచింపజేయమంటున్నా. ఎందుకంటే దొంగ మాటలు చెప్పేటోళ్ళు చాలా మంది తయారయ్యారు. దొరల లెక్క తిరుగుకుంటా దొంగ మాటలు చెప్పేటోళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైపోయారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఈసీ నిద్రపోతున్నదా, రాజ్యాంగం కూని అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు? రాహుల్ ఎందుకు స్పందిస్తారు? ఆయన చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటు పోయి ఇగో భారత రాజ్యాంగం నా చేతిలో ఉన్నది, ఇగో ఢిల్లీలో పూర్తి స్థాయిలో కూడా కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్లమెంట్ సమావేశాలలో కానీ ఇతరత్ర కానీ తెలంగాణలో ఎక్కడా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ రాజ్యాంగం అమల్లో లేదని చెప్పే మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ. కానీ దాన్ని అమలు పరిచేది వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి తెలంగాణలో అమలవుతుందా అంటే అమలు కాని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడ్రి, గాంధేయవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? వాళ్ళ పార్టీ అది ఒక సునామీ లెక్క ఉన్నది. ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు, ఎప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవుతాయో తెలియదు, ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో తెలియదు, ఎప్పుడు ఆ పార్టీలో ఏమవుతుందో అర్థం కాదు. ఎందుకంటే అందరూ కూడా పొటెన్షియల్ ఉన్న ఒక వ్యక్తులే. ఏ మంత్రికి తక్కువ తీయరాదు, ఏ మంత్రిని ఎక్కువ తీయరాదు.
చేయరాదు. సో పూర్తి స్థాయిలో అందరూ సీఎంలు ఉన్నారు కాబట్టి అందరూ సీఎంల పంచాయతీ ఎప్పుడు ఏమవుతుందో ఆ పంచాయతీలో తెలంగాణలో ఏమైపోతే వాళ్ళకేంది, వాళ్ళకి అధికారం రావాలి. అధికారమే పరమావధిగా పనిచేసేటోళ్ళు వాళ్ళు ఒక్కరు మాత్రమే, అంతకుమించే ఉన్నది. చట్టం కాంగ్రెస్కు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. చట్టం ఎప్పుడైనా కాంగ్రెస్ చుట్టంగానే మారిపోయింది. ఏ విషయంలో గాలే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు పెట్టింది. ఏదో దాని ఏంది ఫోటోకు సంబంధించి ఏమో జేసీలని కేసు పెట్టిల్లు నిన్నటికి నిన్న. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టిల్లు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు కేసులు పెట్టిల్లు. వీడియోలు చేసినందుకు ప్రశ్నించినందుకు కేసులు పెట్టిల్లు. ఏదన్నా ఆపదొచ్చింది సంపద వచ్చింది అని మాట్లాడినందుకు కూడా కేసులు పెట్టిల్లు. ఇక్కడెక్కడ చట్టం? రేవంత్ ప్రజా ఆమోదం కోల్పోయారు. అసలు రేవంత్కు పట్టాభిషేకం చేయడానికి తెలంగాణలో ఎవ్వరూ ఒప్పుకోలే, నిజంగా చెప్తున్నా. కానీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం కూడా రేవంత్ రెడ్డిని ముందు నడిపి, ఎందుకంటే పాత తెలుగుదేశానికి సంబంధించి పాత జ్ఞాపకాలు పాత స్నేహితులను ఎట్లా మర్చిపోతారో మర్చిపోలేక వాళ్ళందరూ ఏం చేసిందంటే ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా కష్టమే అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయనను ఒక్కరిని ముఖ్యమంత్రిగా ఉంచే ప్రయత్నం చేసిండు. సో తెర వెనుక మొత్తం కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని గతంలో రాజగోపాల్ రెడ్డి కుండబద్దలకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. ఇంకేముంటుంది? అందుకే పోలీసులు లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారు. పోలీసులు నమ్ముకున్నదల్లా రెండు, ఒకటి ఎఫ్ఐఆర్ చేయడం, 2 అరెస్టు చేయడం, దాంతోపాటు లాఠీ చార్జ్ చేయడం. నిజంగా కూడా ఈ కాంతనపల్లికి సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించిన జైలుకు మాజీ మంత్రికి సంబంధించి హరీష్ రావు పోయింది కదా, ఎంపీ బాల్కసుమను పరామర్శించింది కదా, అక్కడ ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద ఒకే ఎఫ్ఐఆర్ కాలే, వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేయలే. మళ్ళీ ఇక్కడ ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చింది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి, ఎస్ఐ గారు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఇరు వర్గాలకు సంబంధించి చేయాలి కదా. కాంతనపల్లి జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదంతా యూట్యూబ్ లైవ్లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఈ ఘటనలపై గవర్నర్ నివేదిక తెప్పించుకొని మున్సిపల్ ఎన్నికలలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, అధికారులపై ఎన్నికల కమిషన్పై చర్యలు తీసుకోవాలి. నేను అందుకే చెప్పిన, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పిన, వైఆర్టీవీ వీక్షించినా వీక్షించకపోయినా ప్రతి ఒక్కరికి నేను ఏమని చెప్తా అంటే, ఈ తెలంగాణలో జరుగుతున్న సమస్యల మీద ఒక పోస్ట్ కార్డు తీసుకొని దాని మీద లోక్ భవన్ గవర్నర్ గారు ఉండే నివాసానికి లెటర్లు ఏరి రాహుల్ గాంధీకి ఏరి, ఇక్కడ ఉన్నది మా ప్రజాస్వామ్యం ఇట్లున్నది, మా ప్రజాస్వామ్యం ఆపదలో ఉన్నది, ఇక్కడ రాజ్యాంగం అమలు కాదు, మీ కాంగ్రెస్ రాజ్యాంగమే నడుస్తున్నది అని చెప్పేసి లేఖలు రాయమన్నా. లేఖలు రాస్తే కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కిందికి రారు, లేకపోతే వాళ్ళు ఆకాశంలోనే ఉంటారు. మంచిర్యాల జిల్లా బంద్ విజయవంతం. బాల్కసుమన్ అరెస్టు నేపథ్యంలో పిలుపు. స్వచ్ఛందంగా పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు. జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల మూసివేత. చెన్నూరు మంచిర్యాలలో పలువురి అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బాజాప్తగా బంద్ చేయాలి. ఎందుకు చేయకూడదండి? ప్రజాస్వామ్యాన్ని గాడి తప్పించే ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. రాజ్యాంగాన్ని అతీతంగా పనిచేస్తున్నప్పుడు మనం రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మరి అలాంటప్పుడు ఇట్లా పని చేయాల్సింది పోయి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలు చేస్తూ అందరినీ కూడా, ఒక వర్గాన్ని కాదు, ఏ వర్గాన్ని చూసినా ఇదే బాధ, ఎక్కడ చూసినా ఇదే తంతు, ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ, ఎక్కడ చూసినా గివే కేసులు అరెస్టులు. గిదా తెలంగాణ? మనం కష్టపడి తెచ్చుకున్నది గింది కోసం. 1800 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. అరే 1969లో ఉద్యమమైంది, 2001 నుండి 14 వరకు ఉద్యమమైంది, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన లేని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గిట్ల కుక్కలు చంపిన ఇస్తారాక్ లెక్క ఆగమాగం అడివడివి చేస్తున్నాడు ఏంది అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రోజు రోజు ఏమైపోతున్నది, ఎటువైపు పోతున్నది, ఎట్లయితున్నది? అయ్యో నా ప్రజాస్వామ్యమా, అయ్యో తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో మాయిష్మతి అన్నట్టుగా, అదేదో బాహుబలి సినిమాలు ఉంటుంది కదా, మాయిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టు తెలంగాణ తల్లిని ఊపిరి పీల్చుకోవడానికి ఈ తెలంగాణ తల్లిని, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని, ఇక్కడ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడి మీద కూడా ఉంటుంది. కాంతనపల్లిగా ఒక్కటే కాదు కదా, జనగామాల కూడా గదే జరిగింది, తొర్రూరులో కూడా గదే జరిగింది. ఇంకేముంటుందండి? ఇంకేముంటుంది? మీరే చెప్పండి. అంతకు మించి ఏముంటుంది చెప్పండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిస్థితి ఏముంటుంది చెప్పుర్రి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నాళ్ళు ఊడిగం? 50,000 మందిమి 30,000కే వచ్చాం. అధిక పని భారంతో తప్పని వెట్టి చాకిరి. చెలవు సెక్రటరియట్కు తరలిరండి. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు, ఇంకెన్నాళ్ళు ఈ ఊడిగం? 50,000 మందిమి 30,000కే వచ్చాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి, తిప్పాల్సిన డ్రైవర్లు కండక్టర్లు తగ్గారు, పని భారం మరింత దారుణంగా పెరిగింది. మన హక్కుల కోసం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొట్లాడదామంటూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆర్టీసీలోని ఏ కార్మికుడిని కదిలించినా ఇదే సమాధానం ఇస్తున్నారని కార్మిక సంఘాల జేఏసీ చెప్తున్నారు. నేనేమంటున్నానంటే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో కూడా ఘంటాపదంగా చెప్పిండు. నేనేమంటున్నానా, ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల కష్టం వర్ణాతీతం. అది ఉదయాన్నే వాళ్ళు చేసే డ్యూటీలు ఏమన్నా అది ప్రాణాలతో శనగానటం ముచ్చట ఉత్తదా? డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వానకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా వాళ్ళు కాలానికి అతీతులు కాదు. 10 నిమిషాలు లేట్ అయితే పిన్ మార్కు పెడతారు, రెడ్ మార్కులు పెడతారు, వేధింపులకు వీళ్ళకి తక్కువ ఉన్నాయి అనుకుంటారు. నిజంగా వీళ్ళు ఆర్టీసీ కార్మికులు చాలా గొప్పోళ్ళబ్బా, నిజంగా మీకు సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు చేసి ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు పంపించేందుకు వీళ్ళు పడే కష్టం వర్ణాతీతం. కానీ ఒకనాడు రాజాగా బతికిన వీళ్ళు ఇప్పుడు ఏంది వెట్టి చాకిరి లెక్క అయిపోయింది వీళ్ళ పరిస్థితి అని వాళ్ళే చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులనుగా పూర్తి స్థాయిలో కూడా గుర్తింపు పొందేందుకు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తే అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఏడున్నదో మహాతల్లిని బాంచను వీళ్ళ జీవితాలను వీళ్ళ పొట్ట కొట్టిపోయింది, వీళ్ళ జీవితాలను ఆగం చేసిపోయింది, వీళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేటట్టు చేసిపోయింది. నిజంగా చెప్తున్నా, ఒక మంచి నిర్ణయం తీసినా కూడా స్వాగతించలేని పరిస్థితులు కనబడుతున్నాయి తెలంగాణలో. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏమైపోతుంది? ఇక దాంతోపాటు ఇంకొక ముచ్చట, ఈయన పేరేం పేరు ఉండే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు మన జర్నలిస్టులు, సజ్జనార్ గారు. అయ్యా సజ్జనార్ గారు, ఈ వీడియో ప్రత్యేకించి మీకోసమే. ఇగో గీడ చూడుర్రి, చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్, నిందితులలో 2 మైనర్లతో పాటు మరో వ్యక్తి. చార్మినార్ షాపింగ్కు వెళ్ళగా బాలుడితో పరిచయం, స్కూల్కు వెళ్తున్నానని చెప్పి బాలుని కలిసిన బాలిక కత్తులతో బెదిరించి నోట్లో మద్యం పోసి బాలికపై అఘాయితం. పుప్పాలగూడలో కలకలం రేపున సామూహిక లైంగిక దాడి, 2 నిందితుల అరెస్ట్, పరారీలో మైనర్లు అంటే కూడా చూడొచ్చు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు, దొంగదానాలతో గ్యాంగు రేపుల సంఖ్యతో రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఈ ప్రాంతాలలో పలు రకాల గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు, హత్యలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా దోపిడీ ఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు బాలికలకు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి చేసిన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా మరి ఏం చేస్తున్నాడు మా సారు నాకు అర్థం కాదు. సజ్జనార్ గారి తుపాకీ ఏమైంది? అప్పట్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చెప్పిల్లు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? మా మహిళా కమిషన్ ఎక్కడ ఉన్నదండి? మా మహిళా మంత్రులు ఏం చేస్తున్నారండి? తెలంగాణలో మా ఆడబిడ్డలకు, మా బిడ్డలకు, మా తల్లులకు రక్షణ లేని పరిస్థితులలో ఉన్నామండి. ఈ తెలంగాణలో ఆడపిల్లకు రక్షణ లేని పరిస్థితికి మారిపోయింది. ఈ గంజాయి బ్యాచ్ ఏంది? ఈ గంజాయి మత్తులలో తాగి తూలడం ఏంది? ఆడపిల్లలను రేప్ చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? దాంతోపాటు ఎన్కౌంటర్లకు స్పెషలిస్ట్ అని చెప్పేట ఆయన ఏడవేయండు. ఈరోజు మేము మాట్లాడితే మాత్రం మా మీద అక్రమ కేసులు బనాయించి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నది కదా పోలీసు వ్యవస్థ. మరి శాంతి భద్రతల విషయంలో మీ పనితనం ఏమైపోయింది అనేది తెలంగాణ సమాజం 4 కోట్ల మంది ప్రశ్నిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేదు, దారి దోపిడీ, బెదిరింపులు, లైంగిక దాడులు, ఇదే నా సమాజం. ఏం చేస్తున్నది భద్రతా విభాగంలో పోలీసు వ్యవస్థ? కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలు, అధునాతనమైన ఫోన్లు, ఫోన్ ఎక్విప్మెంట్లు ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఏమైపోతున్నది? ఈరోజు రక్షణ లేని వలయంగా మారిపోయింది. హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణలో భద్రత లేకుండా పోయింది. గంజాయి ఎందుకు పెట్టరేగిపోతుంది? మాధ్యమిక ఏదో మత్తు పదార్థాలు ఎందుకు పెట్టరేగిపోతున్నాయి? ఈరోజు పల్లెలల్లో కూడా విస్తరిస్తున్నాయి గంజాయి, మత్తు, మాందక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈరోజు ఏరులై పారుతూ ఉన్నది. మరి పోలీసు వ్యవస్థ ఇంత వైఫల్యం ఎందుకు జరుగుతున్నది? మీరు చేయాల్సిన డ్యూటీ అది. మా మీద ఫోకస్ పెట్టి మా ఇంట్లో చుట్టూ, మా ఆఫీల చుట్టూ తిరుగుడు కాదు. గది చూసుకోర్రి, మీ పనితనం అక్కడ చూపెట్టుర్రి. మహిళకు రక్షణ కల్పించే విధంలో మహిళల విషయంలో కాపాడుకోర్రి. గవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఏమనంటే బుల్లెట్లు లోడ్ అవుతాయి, ఆ తమ్ములు పెడతారు కదా శాటిలైట్ మీడియా, సంకనాకుతున్నారా? శాటిలైట్ మీడియా వాళ్ళు అంతా సంకనాకుతున్నారా? లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా? ఆ రోజు రాస్తారు కదా. ఏమైపోయింది ఇలా? నా సమాజం, నా తెలంగాణలో నా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది. సమాధానం చెప్పరే? సమాధానం లేదు, ఏది లేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకొక పరిస్థితి ఏముంటుందండి? ఇగో మళ్ళా చూడరు, ఇదో కథ. మరో కోల్మాల్, సింగరేణిలో బొగ్గు ఉత్పత్తులపై తప్పుడు లెక్కలు. 38 లక్షల టన్నుల ఉత్పత్తికి పెంచి చూపారా? ఉత్పత్తి రవాణా మధ్య పొంతన కుదరని లెక్క. సంస్థ భవిష్యత్తుతో ఉన్నతాధికారి ఆటలు, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే అడ్డదారులు.
ఏంది తప్పుడు లెక్కలతో సంస్థకు నష్టం కలిగించే విధంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదండి, ఈ సింగరేణి సంస్థలో మళ్ళొక రకమైన గోల్మాల్ జరుగుతుంది. బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లలోకి జారిపోతున్నదా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి కృత్రిమంగా పెంచి చూపారని తాజాగా ఆరోపణలు, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపారన్న వార్తలు సింగరేణి సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు ఉన్నతాధికారి చేసిన నిర్వాకం ఇప్పుడు సంస్థను బదనాం చేయడమే కాకుండా ఆర్థికంగాను భారీగా నష్టాన్ని కలిగిస్తుందట. ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణి సంస్థను పెను ప్రమాదంలో నెట్టేసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కృత్రిమంగా పెంచి 4,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సో 3,000 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకు ఉంటుందట. ఈ అబద్ధపు ఉత్పత్తితో లాభాలపై కంపెనీ వివిధ రకాల పన్నులు చెల్లించాల్సి వస్తుందని, దీంతో ఆర్థిక నష్టంలో పడిపోతున్నదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, ఆగమైపోతున్నది. చూడురే, సింగరేణిని ఏ వ్యవస్థను చూసినా భ్రష్టు పట్టించేస్తున్నది కాంగ్రెస్. అరే కాంగ్రెస్ వచ్చుడేమో కానీ మార్పు అన్నారు కదా, ఆ మార్పులన్నీ స్కామ్లే అయిపోతున్నాయి. స్కీమ్ గిట్ల కళ్ళు తెరిచి గిట్ల చూసినా కూడా స్కీములు కనబడతలేవు, అన్ని స్కామ్లే. ఏ దిక్కు చూసినా స్కామ్. వ్యవస్థ మొత్తం భ్రష్టు పడేస్తుంది. వ్యవస్థలన్నీ భ్రష్టు పడైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా స్కామ్లు. అరే తింటున్నారా, భుక్తున్నారా, ఏం చేస్తున్నారు భయ్? అభివృద్ధి చేయాల్సిన తెలంగాణలో అభివృద్ధి పదంలో చీకటి నుంచి వెలుగులు విరచిల్లే నా సింగరేణి కార్మికుల భవిష్యత్తు మీద ఉరితాడులా మారిపోతున్నది రోజుకు. అరే ఇంత అన్యాయంగా ఇంత ఘోరంగా జరిగితే ఏంది పరిస్థితులు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా గీడ చూడరి, ఫోన్పేతో లంచం. వాహ్, ఇక చూడరి, దక్షిణ డిస్కమ్ ఇంజనీర్ల ముడుపుల భాగోతం, విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు. ఆర్టిజన్ నుంచి ఏడీఈ వరకు కూడా 8 మందిపై సస్పెన్స్ వేటు. మిడ్ కాంపౌండ్లోకి అడుగు పెట్టద్దంటూ హుకుం. సస్పెండ్ అయిన వారిపై అధికారులపై చర్యలేవంటూ చర్చ. మరికొందరు అక్రమార్కులకు చర్యలకు విజిలెన్స్ సిఫారసు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఫోన్పేతో కూడా లంచాలు చేస్తున్నారట. ఇక లంచానికి తినమరిగినోడు ఎట్లనైనా గిట్లనే తయారవుతాడు. అది దున్నపోత లెక్క గాడిది లెక్క గిట్లనే తినమరుగుడికి స్టార్ట్ అయ్యారు. గాడిదన్న పాపం 24 గంటలు పనిచేస్తుంది, కానీ వీళ్ళు గిట్ల తయారవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత లంచాలకు తెగమరిగిర్రు. చూడురి, ఏనన్నా చూడురి, లంచం. ఆ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించిన ఒక టీం ఉంటుంది. ఆ టీం తెలంగాణ మొత్తం తిరిగిందట. తిరిగి ఏం చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన సర్వే ఏంటంటే, పైసా పెట్టు ఫైల్ కదులుతుందట. గట్లనే ఇప్పుడు ఫోన్పే దాకా వచ్చింది లంచాలు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎటువైపు చూసినా లంచగొండి అవతారం తప్ప మరొకటి కనబడతలేదు. నేను చెప్తున్నా కదా, ఇంతకు మించి ఇంకొక అంశమే కనబడతలేదు. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఇదే అంశం. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడరు. ఇగో ఈయన తెలుసు కదా, నేనే నెంబర్ 2 తెలుసు కదా, నెంబర్ 2 నేనే సీఎం, నెక్స్ట్ సీఎం నేనే. కాంగ్రెస్ ప్రభుత్వంలో పొంగులేటి కాంట్రాక్ట్లు ఇంత 1800 కోట్ల పైచిలకండి. 1800 కోట్ల పైచిలకట. వారవ్వా. ప్రజాప్రభుత్వంలో మంత్రికి దక్కిన టెండర్లు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్యాకేజ్ పనులకు సుమారు 1179 కోట్లు. హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో 25 మిస్సింగ్ లింక్ రోడ్ల కోసం 594 కోట్లు. పాల్వంచ కేటీపీఎస్ అదనపు యాష్ పాండ్ గట్ల పనుల కోసం 35 కోట్లు. దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ పనుల కోసం 32.57 కోట్లు. యాచారం లైఫ్ సైన్స్ హబ్ పనులకు 17.75 కోట్లు. మహేశ్వరం ఈ సిటీ వద్ద రోడ్ల నిర్మాణానికి 7.47 కోట్లు. ఫ్యాబ్ సిటీ హౌజులు లేఅవుట్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి 7.43 కోట్లు. టెండర్లు దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్. ఇటీవల 70 కోట్ల కాంట్రాక్టులు మాకు లెక్కే కాదన్న మంత్రి. ఇక మరో 7 కోట్ల విలువైన పనులను సైతం వదులుకొని వైనం. వాహ్. ఇక చూడుర్రి, జీవితాలలో మార్పు వచ్చిందా? మార్పు అంటే కాంగ్రెస్ అంటే మార్పు. ఎవరి జీవితాలలో మార్పు వచ్చింది? మంత్రి గారి జీవితంలో మార్పు వచ్చింది. 1800 కోట్ల రూపాయలకు సంబంధించి 1800 కోట్ల రూపాయల పనులు చేపడతాను. ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా పట్టాలెక్కుతున్న ఆశలన్నీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆ ఖాతాలోకి చేరుతున్న 1000 కోట్ల కాంట్రాక్టుల హోరులో కొట్టుకుపోయాయి.
సామాన్యుల సర్కార్ అని చెప్పుకుంటున్న వేళ అక్షరాల 1800 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఏకపక్షంగా ఒక మంత్రి కుటుంబ సంస్థకే దక్కడం రాష్ట్ర వ్యాప్తంగా విస్మయాన్ని కలిగిస్తుంది. 70 కోట్ల కాంట్రాక్టులు లెక్కే కాదన్న మంత్రి గారి అహంకార పూరిత వ్యాఖ్యలు ఒకవైపు, కేవలం 7 కోట్ల విలువైన చిన్న పనులను సైతం వదులుకొని వైనం మరోవైపు. చూస్తుంటే సామాన్య కాంట్రాక్టు నోట్లో మట్టి కొట్టి పెద్దల జేబులో నింపడమే లక్ష్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నైతికతను తుంగలొత్తుకి బాధ్యత కంటే సొంత లాభానికే ప్రాముఖ్యత ఇవ్వడం గురించి పట్టించుకోకుండా సాగుతున్న ఈ టెండర్ల పర్వం చూస్తుంటే ప్రజలు ఆశించిన మార్పు ఇదేనా అని జనం చర్చించిన మార్పు అంటే ఇదే. ఎందుకంటే మా యొక్క మంత్రి గారు పేదరికంలో ఉన్నాడు, పేదరికంలో మగ్గిపోతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి తెలంగాణలో అంత కాంట్రాక్టులన్నీ ఇట్లా పట్టుకొచ్చేసి మంత్రి గారి చేతిలో పెడుతున్నాయి, అంత దోసుకొచ్చి ఇట్లా పెడుతున్నాయి. ఇక చూడురి మార్పు 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 అంటే కదా. ఖమ్మం జిల్లా ప్రజలు బాగా ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ఇది మన ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎస్ఆర్ అనే ట్రస్ట్ పెట్టిండు. ఆ ట్రస్ట్కు ఊరికే రాలే పైసలు. ఇక చూడు ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు అంతా తీసుకుపోతున్నారు. మరి పేదోడు చిన్న చిన్న కాంట్రాక్టర్లు 7 కోట్ల కాంట్రాక్టు కూడా వదలకపోతే అన్ని కాంట్రాక్టులు మొత్తం మంత్రి గారికేనే. మంత్రి గారు మొత్తం రాఘవ కన్స్ట్రక్షన్, ఎక్కడ చూసినా రాఘవ 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 కన్స్ట్రక్షన్. మొత్తం వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా మంత్రి గారికే చెందుతున్నాయట. రాఘవ కన్స్ట్రక్షన్కే మొత్తం పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేం ముచ్చట ఉంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాలి. రాఘవ 1800 కోట్లకు సంబంధించి మొత్తం తెలంగాణ కాంట్రాక్టులంతా నేనే నెంబర్ 2 అనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతికి పోయినాయి. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇక మళ్ళీ ఇక్కడ చూడరు. ఓ కొడుకో ఇదేం కథ చూసి 5000 కోట్లు. ఇది గాంధీ విగ్రహానికి 5000 కోట్లు. మూసీ తీరంలో బాపు ఘాట్లో ఏర్పాటు. చకచక అడుగులు వేస్తున్న రేవంత్ సర్కార్. ఇది దేనికోసమో తెలుసా? కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేసిండంటే అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టింది, గుర్తుంటుంది కదా. కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయడానికి, జాతీయ కాంగ్రెస్ నేతల దృష్టిలో నేను తోపు తురుము సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, అసలు నేను ఉంటేనే తెలంగాణ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అని నిరూపించుకోవడానికి మా యొక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కలిసి రాష్ట్ర మంత్రులందరూ కలిసి విగ్రహాన్ని ఈ 5000 కోట్లతోనే ఓ విశ్వవిద్యాలయం కట్టవచ్చు. ఈ 5000 కోట్లతోని పూర్తి స్థాయిలో ఒక ఆసుపత్రి కట్టవచ్చు. ఈ 5000 కోట్లతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మిల్లు ఇవ్వచ్చు. ఈ 5000 కోట్లతోని విద్యార్థులందరికీ 2000 స్కూటీలు ఇవ్వచ్చు. ఈ 5000 కోట్లతోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో నిరుద్యోగ వృత్తి ఇవ్వచ్చు. ఈ 5000 కోట్లతోని వృద్ధులకు వితంతువులకు పింఛన్ పెంచవచ్చు. ఈ 5000 కోట్లతోని హైదరాబాద్ కాదు తెలంగాణ రూపురేఖలు మార్చవచ్చు. ఈ 5000 కోట్లతోని చెరువులను నీళ్లు నింపడానికి పనికొస్తాయి. ఈ 5000 కోట్లతోనే ఓ ప్రాజెక్టు కట్టచ్చు. కానీ గిన్ని వదిలేసి గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారట. వావ్, సూపర్, అద్భుతం. మొన్నటి వరకు మా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేది, ఇప్పుడు గాంధీ విగ్రహం అంటూ మరొకటి తీసుకొత్తాలు. ఇక రేపు మునుముందు ఏం చేస్తారో మూసీ మీద పూర్తి స్థాయిలో కూడా మూసీ మీద మీసు పైన కూడా రియల్ ఎస్టేట్ కట్టేసి మొత్తం అందాల బంగ్లాలు కట్టారో ఏం చేస్తారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. 5000 కోట్లతోని చకచక అడుగులు వేస్తున్న భూసేకరణకు 500 కుటుంబాలకు నోటీసులు. ఇగో పేదోళ్ళ నోట్లు కట్టి. నాకు అర్థం కాని విషయం, నాకు ఇప్పటికీ కూడా సమాజ్ కాని విషయం ఏంటంటే తెలంగాణ సమాజం ఆలోచించండి. నేనేమంటున్నానంటే గాంధీ గారిని నేను గౌరవిస్తాను వ్యక్తిగతంగా, చాలా గౌరవం. గాంధీజీ అంటే తెలంగాణ భారత స్వాతంత్ర యోధుడు కాబట్టి నేను గౌరవిస్తాను. ఈ భారతదేశానికి బ్రిటిష్ కాలం నుండి విముక్తి చేపించి పోరాటం చేసిన అద్భుతమైన వ్యక్తి మహాత్మా గాంధీ, నేను ఒప్పుకుంటా. కానీ మహాత్మా గాంధీ ఏనాడు కూడా 500 కుటుంబాలను రోడ్డు మీద పెట్టిన విగ్రహాన్ని కట్టమని ఏ రోజు అడగలే. కళలకు ఇట్లా వచ్చి కూడా కనబడి చెప్పడిది. 3279 ఎకరాలు 17 ఇండ్లు మూసి ప్రక్షాళన పేరిట భారీ ఆపరేషన్ చేస్తున్నారట. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందండి? 17 ఇండ్లు మన పేదోళ్ళ ఇండ్లండి. భూములు అమ్ముకొని బంగారం కుదబెట్టుకొని ఆరుగాలం కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేసే నైతిక హక్కు ఎక్కడదండి? ఆలోచించాలి తెలంగాణ సమాజం. నగదు ఇవ్వకుండా టీడీఆర్ ఇవ్వడంపై ప్రజల అసంతృప్తి. ఇల్లు కూలిపోతాయన్న భయంలో పరీక్షల వేళ విద్యార్థులలో ఆందోళన. మా ఇల్లు కూలగొట్టి ఆయన విగ్రహం కట్టమని బాపు చెప్పారా ప్రశ్నిస్తున్న బాధితులు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత, విగ్రహాల కోసం దుబారాపై రాజకీయ విమర్శలు. నేను మళ్ళా చెప్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా, మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గుర్తుకు గనక చెయ్యికి గనక ఓటు వేస్తే మరణ శాసనాన్ని మన రక్తంతోనే మనం రాసుకున్నట్టే. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వీరికి ఎవరు న్యాయం చేయాలి? 17 ఇండ్లు ఎవరు కట్టిస్తారు? వాళ్ళకి జాగేవలు ఇవ్వాలి, వాళ్ళకి ఇండ్లు ఎవరు కట్టియాలి? వాళ్ళ బ్రతుకులేంది?
ఒకసారి ఆలోచించండి. మహాత్మా గాంధీ రేవంత్ రెడ్డి కళలకు మంత్రుల కళలకు వచ్చి నాకు విగ్రహం కట్టియమని అంటాడా? మహాత్మా గాంధీ విగ్రహాలుగా మహాత్మా గాంధీ విషయంలో అందరికీ గౌరవం ఉంది, నాకు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ విగ్రహాల పేరుతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. ఇప్పటికే రాబడులు 1,50,000 కోట్లకు నష్టంగా ఉన్నాయి. ఈ తెలంగాణలో అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఈరోజు అప్పుల కుప్పగా మారుతూ దుబారా ఖర్చులు ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు ఆలోచించండి. రోజు రోజుకు విద్యా వ్యవస్థ తెలంగాణలో పురుగులన్నం కనబడతలేదు. ఎక్కడ చూసినా కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతలేదా? బుక్కెడు బువ్వ పెట్టమని మహాత్మా గాంధీ చెప్పలే? పేదోళ్ళ ఇల్లు కూల్చొద్దని మహాత్మా గాంధీ చెప్పలే? అప్పులు చేయొద్దని మహాత్మా గాంధీ చెప్పలే? అప్పుల కుప్పగా మార్చొద్దని మహాత్మా గాంధీ చెప్పలే? దుబారా ఖర్చు చేయొద్దని మహాత్మా గాంధీ చెప్పలే? ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అరే ఇదెక్కడే అన్యాయం అండి? డిపిఆర్ లేకుండానే శంకుస్థాపన ఎట్లా చేస్తారు? పర్యావరణవేత్తలు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదేం తెలంగాణ? అరే విపక్షాలు మీరు గోషి కట్టుకొని అడుగుడు గోషి ఇప్పేటట్టు తరుమురి కాంగ్రెస్ పార్టీని. అయ్యా ఇది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ ఢిల్లీలో చూసుకోమన్నారు, మా తెలంగాణ గడ్డ మీద కాదు. కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టకపోతే మనల్ని పాతరేస్తారు వీళ్ళు. తస్మాత్ జాగ్రత్తని మళ్ళీ హెచ్చరిస్తున్నా. 5,000 కోట్లతోని 500 కుటుంబాల భూసేకరణ 17 ఇండ్లకు ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద గాంధీ విగ్రహం ఏమైనా కట్టమని చెప్తారు? అంతగానో ప్రేమ ఉంటే మీ ఇంట్లో పెద్ద విగ్రహం కట్టుకొని రోజు పొద్దుగాల పూజలు చేయరు. మాకు మహాత్మా గాంధీ అంటే గౌరవం ఉన్నది, మేము పూజిస్తాం, మా మనసులో ఉన్నది. అక్కడనే ఉన్నది కదా ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయాన్ని రోజు పోతుంటే భారత రాజ్యాంగాన్ని మననం చేసుకో. రాజ్యాంగంలో ఏం చెప్పింది, పేదల కోసం ఏం చెప్పింది, ఏం చేయమని చెప్పింది, అవన్నీ మననం చేసుకోరి. అవన్నీ ఏమద్దు మాకు. చూడుర్రి 5,000 కోట్లతోని దుబారా చేయడానికి రెడీ అన్నది మా కాంగ్రెస్. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఆగమైపోతున్నది, రోజు రోజుకు ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకు మించి ఇంకేముంటుంది? ఇక మళ్ళీ కథ తీసుకొచ్చాను. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేస్తూ వారికి సరి అయిన అధికారులు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే సర్పంచ్ ద్వారా ఎంపీపీలతోనే జెడ్పీ చైర్పర్సన్ ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం. ఈ నెల 23న కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితులలో అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ సాయంలో ప్రయత్నాలు, మార్పునకు చొరవ చూపిన విఫలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వీళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంటుంది, సర్పంచ్లకు దీంతో సర్పంచ్లకు తమ ఓటు హక్కు కల్పించాలని కోరుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు, గ్రామ పంచాయతీ కార్యక్రమాలలో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలని కొన్నేళ్లుగా డిమాండ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదే సమయంలో రాజకీయంగా వేలాది మంది ఈ వ్యవస్థను గుర్తింపు పదవులు కల్పిస్తుంది. దానిని రద్దు చేస్తే పార్టీలలో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భిన్నమైన వాదనలు. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ కేడర్లో వేలాది మంది ఏ విధంగా పదవులు సర్దుబాటు అవుతాయి? ఏం లేదు, రోడ్ల మీదకి వచ్చేసి నేను ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇంతేగా తనుకోర్రిగా ఏముంటుంది? ఇక మొత్తం రద్దు చేయరు. ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, మున్సిపల్ మొత్తం రద్దు చేయరు. మీకేం పనిగా? ఇప్పుడు ఇది రద్దు చేస్తే పెద్ద తమాషా అనుకుంటారా? పెద్ద పంచాయతీ అది ఏంది అంటే కథన రంగంలో యుద్ధం చేయాలి. ఇప్పుడు దాంతో పెద్ద యుద్ధమే ఉంటుంది. మీరు అనుకుంటారేమో అది నిన్న అయ్యాడుతో ఆగదన్నో, అంత పెద్ద కథ కాదు. రైట్. ఇక మా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిరండి. దాంతోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పెట్టిలు. కాంగ్రెస్ మూసిపాలే, ఒక్కో మంత్రి అవినీతి చిట్టా బయట పెడతాం. 2029లో 2029లో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండదు. ఈయనెవరో కాంగ్రెస్ పార్టీ కదా, బీజేపీ వస్తుందా? 2.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయి? మజ్లీస్ కోసమే భాగ్యనగరాన్ని 3 ముక్కలు చేశారు. ఏంది? దాంతో బీఆర్ఎస్ బరి తెగించి కాంగ్రెస్తో కుమ్మక్కైంది. ఈ మాట ఎట్లా అంటాడు మళ్ళీ బండి సంజయ్ అనేది? జోక్, ఇది జోక్ ఆఫ్ ది ఇయర్. నేనేమంటున్నా అంటే బీజేపీ అనేది తెలంగాణలో సమాప్తం. ఫస్ట్ వీళ్ళు మారాలి. వీళ్ళు మారడంతో పాటు వీళ్ళ నాయకత్వం మారాలి. బీజేపీ కార్యకర్తలు అవుట్ రైట్గా ఉన్నారు. మరణమో సమరమో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పోరాటం చేయడానికి. వాళ్ళని అన్నీకి లేదు పాపం. వాళ్ళు పోరాట యోధులు అనే నేను చెప్తా. వీళ్ళ నాయకత్వం మారాలి. బీజేపీ నాయకత్వం కనుక మారకపోతే
బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆల్రెడీ బీజేపీని కథం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కైపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏంది ఒక ఎమ్మెల్యేనైతే ఏకంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళు చైర్మన్ అవుతారు, కావద్దని మేము బీజేపీకి మద్దతు ఇచ్చినామని ఒక ఆయన అంటాడు. ఒక ఆయననేమో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ ఏది బీజేపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళ బీజేపీ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఏం కాదు కానీ బీఆర్ఎస్ రావద్దని ఇంకో ఆయన చెప్తారు. గిది వీళ్ళ కథ. ఇక వీళ్ళ కథ ఏం చెప్తాం. దేవ్జీ కోసం జల్లడ, కర్రెగుట్టల అడవులలో 5,000 మంది జవాన్ల కూబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కర్రెగుట్టలలో భారీ ఆపరేషన్. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు. కేంద్రం విధించిన డెడ్లైన్ 40 రోజులు ఉండడంతోనే ముమ్మర వేట అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కొన్నిసార్లు ఏం జరిగిందంటే ఇక్కడ మీరు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, దాంతోపాటు జార్ఖండ్ కానీ, దాంతోపాటు ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఈ రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణన ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మావోయిస్టులకు సంబంధించి ఏం చెప్పారు అంటే మేము ఫిబ్రవరి 15 లోపు పూర్తి స్థాయిలో లొంగిపోతాం, ఎందుకంటే చాలా వరకు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మాకు కమ్యూనికేషన్ లేదు, మేమంతా కూడా చర్చించుకుంటాం, అందరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రజా జీవితంలోకి జనజీవన స్రవంతిలో కలుస్తామంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా జరిగిన అంశం ఏంటంటే వాళ్ళ గడువు ఫిబ్రవరి 15, ఇవాళ ఫిబ్రవరి 20, 5 రోజుల పాటు వేచి చూసిలు ఎక్కడ కూడా కనిపించే ధోరణి కనబడతలేదు. మావోయిస్టులకు సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వస్తామని ప్రకటించింది వాళ్ళే, ఈ కాల్పులు ఆపాలని కూడా చెప్పింది వాళ్ళే. సో ఇలాంటి సందర్భాలలో వీళ్ళు ఏం చేసిల్లంటే ఇక ఆపరేషన్ ఖగార్ 2029 మార్చితో ఖతం కావాలి. మార్చి తర్వాత ఇంకెట్టి పరిస్థితులలో మావోయిస్ట్ అనే పదం వినిపించకూడదు, మావోయిస్టులు అనే వాళ్ళే ఉండకూడదు అంటూ చాలా గంటా పదంగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పిల్లు. కానీ మావోయిస్టులు ఇంకా అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఎవరికి లాభం ఒకసారి ఆలోచించండి. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం అవుతుంది, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా దుబారా ఖర్చు చేస్తూ ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన కావాలంటే అందరూ ప్రజాక్షేత్రంలో వచ్చి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో మావోయిస్టులకు సంబంధించిన డెడ్లైన్ పూర్తయింది, కానీ ఇంకా వీళ్ళు రాకపోవడంతో ఆపరేషన్ ఖగార్కు సంబంధించి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో చర్చ. ఇప్పటికే ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి తెలంగాణ జనసమితి ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఇక మిగతా ఏంది అంటే ప్రాంతీయ పార్టీలు అయితే కంటికి కూడా కనబడతలేవు, ఇక్కడ లేనట్టుగానే భావించవచ్చు. ఇక్కడ మిగిలింది కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అవుట్ రైట్గా తెలంగాణ ఉద్యమ పార్టీ. ఇప్పుడు మల్లో పార్టీ తెలంగాణలో రాబోతున్నది అని ఎమ్మెల్సీ కవిత ప్రకటించింది. మేలో పార్టీ పెడతా, సిద్దిపేట నుంచే పోటీ చేస్తా. జాగృతి అధ్యక్షురాలు కవిత. బీజేపీ కాదు, రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం, మా పార్టీ తెలంగాణ మదర్ బోర్డ్. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నాతో టచ్లో ఉన్నారు, ఎవరనేది సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తా. చుట్టూ తెలంగాణ ద్రోహిల్ని పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఎట్లుంటుంది వీళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటంటే జాగృతికి సంబంధించి నిజంగా పార్టీ పెడితే ఎట్లుంటుంది ఏం కథ అనేది చూద్దాం. ఒకసారి చూడండి. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. పార్టీ పేరుతో తెలంగాణ ఉంటుందని, తెలంగాణ అనేది తమ పార్టీ మదర్ బోర్డ్ అని కూడా సామాజిక తెలంగాణ లక్ష్యమన్నారు. ప్రజల కోణంలో పార్టీ నడుపుతామని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని జాగృతి ఆఫీస్ మీడియాతో ఆమె మాట్లాడిన అనంతరం చిట్చాట్లో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. బోధన నుంచి కూడా అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమని, రాష్ట్రంలో బీజేపీ ఉందని ఆమె అన్నారు. తాము ఎప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా మా గుర్తు వస్తే ఆ గుర్తుపైనే పోటీ చేస్తాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏదో ఒక పార్టీ పొత్తుతో పోటీ చేస్తాం. పెద్దపల్లి మున్సిపాలిటీలలో మేము ప్రధాన ప్రతిపక్షం, మా పార్టీలో యువతకు పెద్దపీఠం వేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది కూడా నాతో టచ్లో ఉన్నారు, వారు ఎవరనేది సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తా. షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీ పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయను, ఓన్లీ ఆడవాళ్ళనే అంటారా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అంటున్నారు, బీజేపీలో చేరారు, ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటున్నారు అని కవిత వ్యాఖ్యానం. ఢిల్లీ కేబినెట్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం, రాష్ట్ర కేబినెట్ను ఢిల్లీకి తీసుకెళ్లడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని కవిత అన్నారు. హరీష్ రావు చెప్పింది నిజమేనని, అయితే గతంలో కేబినెట్ ఎర్రవెల్లికి వెళ్లేదని ఇప్పుడు ఢిల్లీకి వెళ్తుందని పేర్కొన్నారు. సో కేబినెట్ సమావేశాలు సచివాలయంలో జరుగుతాయని
జరిగితే బాగుంటుందని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఏంది అంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం బిల్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చింది. కానీ ఇప్పటికీ బిల్లు పాస్ అయి ఉంది. కాంగ్రెస్ కొత్తగా చేసింది ఏమీ లేదు, అమలు చేస్తే సరిపోతుంది. అదే జరిగితే ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగా మారుతుంది. ఆర్టీసీ కార్మికుల కళ్ళల్లో ములుగుచ్చితే నోటితో తీస్తా అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు వారి గుండెలలో గాయమవుతున్నా సరే కన్ను తిప్పి చూడడం లేదు. మహాలక్ష్మి పథకం వచ్చాక ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి పెరిగి 16 నుంచి 18 గంటల శ్రమదోపిడి జరుగుతుంది అంటూ పూర్తి స్థాయిలో కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆర్టీసీని మెగాకు అప్పగించడం కూడా కుట్రే. ఆర్టీసీని క్రమంగా నిర్విరామం చేసే కుట్ర జరుగుతుందని, మెగాకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కొన్ని వారికి కరెంటు డిపోలను ఆర్టీసీ నుంచే ఇచ్చేవన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం అవుట్సోర్స్ సిబ్బంది తీసుకున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉంటే బాధ్యత ఉండదు. ఆర్టీసీ ఉద్యోగులను నియమించుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత తీసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్సీకి అయితే చెప్పి ఎమ్మెల్సీ కవిత ఏమంటుందంటే, మే మొదటి వారంలో తెలంగాణలో ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అయితే చాలా అవసరం. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి నిధులు వచ్చినాయంటే గుండు సున్నా. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి ప్రజలకు ఏమన్నా చేసిందంటే గుండుస్తున్నా. ఇక బీఆర్ఎస్ పార్టీ విపక్ష పాత్ర పోషిస్తున్న పరిస్థితి అందరికీ తెలుసు. సో ఇక్కడ విపక్ష పార్టీలే ఉండి విపక్ష పార్టీలే అధికారంలోకి వస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి అంటే కవితకు సంబంధించి ఆడపిల్ల, దాంతోపాటు తమిళనాడులో కూడా చూసాం జయలలిత రాజకీయాలు కానీ, దాంతోపాటు చాలామంది ఢిల్లీకి సంబంధించి షీలా దీక్షిత్ కానీ, దాంతోపాటు ఇటు బెంగాల్కు సంబంధించి మమతా బెనర్జీ కానీ చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, పరిపాలన చేశారు. ఇక్కడ దేశానికి సంబంధించి ద్రౌపది ముర్ము కానీ, లేకపోతే చాలామంది కూడా మనం గతంలో చూసాం, ఇప్పటికీ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అల్టిమేట్గా కూడా మహిళ సారథ్యంలో ఒక పార్టీ అయితే ఏర్పడబోతుంది తెలంగాణలో. ఎలా ఉంటుంది, దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది, తన గమ్యాన్ని ముద్దాడుతుందా, ఎలా జరుగుతుంది, తన ప్రయాణంలో ఎలాంటి ఒడిదొడుకులు ఏర్కొంటుంది, ఒక మహిళ తెలంగాణలో పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఈ పార్టీని నడిపించగలుగుతుందా, పార్టీని ప్రజలు విశ్వసిస్తారా, పార్టీని స్వాగతిస్తారా ఏంటి అనేది అది ప్రజాక్షేత్రంలో అయితే చూసుకునే ప్రయత్నం అయితే చూద్దాం. సో అల్టిమేట్గా